బండి సంజయ్ కొడుకు బండి భగీరథకు బెయిల్ వస్తుందా? బెయిల్ రావడానికి ప్రధాన అంశాలు ఏమి తోడ్పాటు అందిస్తున్నాయి? అందులో సెప్టెంబర్ 2025 ఆ మధ్యకాలంలో జరిగిన సంఘటనను మే 8న ఆమె పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పోక్సో కేసుగా నమోదు చేశారు. కానీ అందులో ఆమె మొదటగా పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంటు, తర్వాత మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన స్టేట్మెంటు, ఆ రెండు స్టేట్మెంట్లలో వైరుధ్యం అనేది స్పష్టంగా అవపడుతుంది. మొదటి స్టేట్మెంట్లో లైంగికపరమైన వేధింపులు ఉన్నాయని, రెండవ స్టేట్మెంట్లో సెక్సువల్ దాడి జరిగిందని మెన్షన్ చేయడం జరిగింది. దీనితో సెక్షన్స్ను ఆల్టర్నేట్ చేశారు. అదేవిధంగా ఆమె మేజర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఒక ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం ద్వారా చలాన ద్వారా ఆమెకు ఏజ్ ప్రూఫ్ అనేది అందులో ఉన్నదన్న అంశాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా బండి సంజయ్ కొడుకు భగీరథ్కి బెయిల్ వచ్చే ఛాన్సెసే చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దీనిలో కుట్ర కోణం కూడా ఉందన్న అంశాన్ని కూడా పరిశీలిస్తారు.